ఏపీలో రాజకీయాల వేడి మళ్లీ పెరుగుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ అనే సమీకరణం స్పష్టమవుతుంది. మాజీ సీఎం జగన్ మళ్లీ ప్రజల్లోకి రావడానికి సమయం దగ్గర పడింది. 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వంపై జరిగే పెద్ద నిరసనలో తొలిసారి జగన్ ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నారని సమాచారం. దాదాపు ఈ నిర్ణయం ఖరారైంది. మొదట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది గడిచాక ప్రజల్లోకి రావాలని ఆలోచించిన జగన్ ఇప్పుడు 15 నెలలు దాటిన నేపథ్యంలో పథకం మార్చుకున్నారు. ఇప్పటి వరకు ఫీజులు, వ్యవసాయం, కరెంటు బిల్లులు వంటి అంశాలపై వైసీపీ పోరాటం చేసింది, కానీ వాటిలో జగన్ పాల్గొనలేదు. అయితే తాజాగా పెన్షన్ల కోత అంశం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అర్హత లేని వారిని గుర్తించి దివ్యాంగుల పెన్షన్లపై కోత విధించాలన్న ప్రభుత్వ నిర్ణయం వెలుగులోకి రావడంతో వైసీపీ ఈ అంశంపై ఉద్యమం ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. పార్టీ నిర్ణయం ప్రకారం పెన్షన్ల అంశాన్ని కేంద్రంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల రూపకల్పన చేస్తున్నారు. కర్నూలు లేదా రాజమండ్రి కేంద్రంగా జరిగే ధర్నాలో జగన్ స్వయంగా పాల్గొనబోతున్నారు. ఇదే సమయంలో దసరా తర్వాత జిల్లాల పర్యటనలు మొదలుపెట్టేలా జగన్ పూర్తి షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు. మొదట శ్రీకాకుళం జిల్లా నుంచే ఆయన యాత్రలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రతి జిల్లాలో 2 రోజులు గడుపుతూ కార్యకర్తలతో నియోజకవర్గం వారీగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. డిసెంబర్ వరకు ఈ జిల్లా పర్యటనలు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత 2029 ఎన్నికల ముందు మరోసారి పాదయాత్ర చేస్తానని జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. అందుకే ముందుగా ఈ యాత్ర ద్వారా నేతల్లోనూ కేడర్లోనూ ఉత్సాహం నింపాలని వ్యూహం సిద్ధం చేస్తున్నారు. ఈ నిర్ణయాలపై అధికారిక ప్రకటన ఈ రోజు లేదా రేపటిలోగా వెలువడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.